నాకన్నా మొదలే చూస్తున్నారుగా బాడకావులు ఏమే ఇక గింతేనారా 25 ఏళ్ళు గుద కింద వచ్చినాయి అమ్మాయి విన్నే వాటి తింటాను ఇంకా ఏమైనా చేద్దాం అంటావు మనకేం తక్కువైందా ఎవరికో బర్రె ఉన్నది ఇంకా 4 బర్రె పొత్తులు చేద్దాం రోజు పిసుకుడు పిన్నుడు అమ్ముడు చాలు బొచ్చడు పైసలు ఫస్ట్ గుద్దకేసుకునే పొక్కల డైర్ మారు తర్వాత బర్రెలు ఉన్నాం వాడు చెప్పింది సుధా నిజమేమో పెడదాం అంటే రూపాయి లేదు నాకు అంటే మనకు పెట్టి వాళ్ళు ఎన్ని పని కావాలి ఖచ్చితంగా ముసుడు ఊకనారా మన కొక్కపల్లి గుట్టకు నిధులుండేదట తవ్వదా మరి ముగ్గురు మొగలు వేసి ముచ్చట్లు పెడతారు మళ్ళీ ఎవరు గొప్పలు అర్థం చూస్తారు అరే వీళ్ళ ముసలోడు చెప్పిండట్రా గుట్టకు నిధులు ఉండేనట ఇది అవుదామని ప్లాన్ ఎత్తాను ఈ ముగోలు గుట్టకు పోయి నిధులు అవుతారట నిధులు వచ్చిర్రా ఏవుగా పోక ముందే 3 వేసి ఎత్తావు పోయే ఇంట్రెస్ట్ మింగేటట్టు ఉన్నది కూడా నిధులు తవ్వడానికి అట్టిన అనుకున్నారా అయ్యగారి దగ్గరికి పోవాలి అంజనం వేపియాలి 7 రోజులు చూడాలి ఒళ్ళని బలియాలి మేకలను బలియాలి మనుషులను బలియాలి మీతో అయితే రారా ఇవన్నీ కాదు మాటతో కోటలు కట్టు కాదు సీదా అయ్యగాని పోయి అడిగించి చేద్దాం చెప్పండి రా మీ ఆపద స్వామి వీళ్ళ తాత చెప్పిండట గుట్టకు నిధులు ఉండేనట ఆ ఒకసారి ఉన్నాయా లేవా ఒకసారి అంజనం వేసి చూడాలి చూస్తారా అరే మరి నువ్వు అంజనం వేసి చూడు అంటున్నావు దబ్బన అక్కడున్న నిధి మనిషినో లేకపోతే జంతువునో బలడుతుంది అయితే రారా నీతోని ఇచ్చుడే అరే మీరు అడిగినట్టు నేను అంజనం వేసి చూస్తా నేను చెప్పిన కాడ నిధి వెళ్తుంది పక్క రేపటి రోజున మీరు నిధి తవ్వుకొని వస్తారు అందులోకి వెళ్ళి నాకు పావుల వంతు వాటేయాలి మరి సరేనా మీకు సరే సరే సాని సీడీ మీద పసుపు చూస్తాను ఏం కనబడుతుంది సరే అంజనేయ చూసిన మంచిగా చెప్తానా నలుగురు మీరు మంచిగా నూరి గుట్ట కింద మీరు అన్నట్టు బరాబరే ఉన్నది మీకు ఎవరు చెప్పారో కానీ ఆ గుట్ట కింద ఈశాల మూలల అది ఇరుక్కొని ఉన్నది మీరు ఆ బండ పిగిలిచ్చి లేకపోతే మట్టి తవ్వి దాని కింద పొక్క వేసి ఆ పొక్క దగ్గర దిందియాలి మరి అయితే మీతో పొక్కలు తవ్వుడు ఇదంతా తీసుడు ఖచ్చితంగా చెప్తానా కొబ్బరికాయ నిమ్మకాయ కుంకుమ పసుపు ఎంబడి తీసుకోపోరు ఇవి లేకపోతే పోతే మాత్రం అది అక్కడే మిమ్మల్ని నరుకుతుంది మిమ్మల్ని బలి తీసుకుంటుంది మిమ్మల్ని మింగుతుంది చెప్తాను ఏ బాగా కూడా పుడతావు సరే సరే స్వామి మేము పోయి పని కానించుకొని వేస్తాం అరే రారా పోదాం బిడ్డ గురువుగారు చెప్పిరని నిధులు తవ్వనికి పోతాను పొద్దంతా కైకిలు పోయేటోండి మరి 500 సంపాదించుకుని పొద్దంతా మీతోనే ఉంటాను మరి పొద్దంతా నిధులు తవ్వనికి పోతాను ఏమైనా వెళ్ళకపోయింది అనుకో మీ ముగ్గురికి పోడా మన నిధులు దావానికి వచ్చినావా ఒర్రి అందరికి ప్రచారం చేయడానికి వచ్చినావా సక్క నాడు అరే గురువారు చెప్పిన స్పాట్ అయితే ఇదే బండ్ అయితే ఈశాన్య మూల ఇరుక్కొని అదే ఉంది పోయి తాగుదాం పారి ఇంకో పసు వేసి అయితే కొబ్బరికాయ కూడా పిచ్చోడా మా తాత చెప్పాను గురువు గారు చెప్పాను ఇంకా ఇంకా నమ్ముతుంది వారా మా వెళ్తుంది కొట్టు తండ్రి ఒకటే రోజుల కోటీశ్వరం కావాలి మనిషికి ఒక 1/2 కిలో బంగారం దొరకాలి ఈ చదువుడు గీవుడు మాతో కాదు ఒకటేసారి లైఫ్ సెటిల్ కావాలి ఇక్కడ ఎట్లయినా బంగారం దొరకట ఇవుడు అరే మొగలో మొదలు పెడదా మరి పాటు తావు నువ్వు అరే జర్రా తావు మీద పడే ఎక్కువ ఆగి ఆగు పారుతోంది అని ఆగు అరే తవి తవి రెక్కలన్నీ వస్తానే కారా నొక్కనే వాళ్ళారా మీరు అందరు తీసుకోరారా బాగానే కొంచెం పడతాను ఇదే బొత్తులు దానికంట ఓ గుట్టుకుంటుందా ఏడ్చుకుంటుందా అవుతాయి పడదు
ఆ మిడుగులు పెట్టుకుని ఏమన్నా చూసుడేనా ఏమన్నా చేసేది ఉన్నదా? ఇప్పుడు నా మీద పడ్డాడు. నీ అవ్వ మీరు తన్నుకున్నుడేనా పని చేసేవాని ఉన్నారా? వచ్చింది ఏం పనికి మీరు చేసేది ఇందిరా ఇడ తవురి ఇది ఎత్తుకోపో చేసి ఎత్తుకోపో అటు పోయి ఇంట్లో కుప్ప అవుతా చూసినావా వచ్చిందా? అరే నేనేమో అనుకున్నా కానీ గురువుగారు గొప్ప లేరు. ఉన్నది ఏమో ఉన్నదిగా. అరే ఏమో దాకింద్రా గురుగాలే గుద్దా లేడు. పొద్దు నుంచి తాగి నెరవాడుతాను. మీ తాత గుద్దలా నీ గుద్దలా? మీ తాత గుద్దలా ఎప్పుడు చెప్పిండో నీకు? మీ తాతకేడ పని లేదు నీకేడ పని లేదురా. ఇంత దూరం వచ్చినా గారు ఒక్కసారి ట్రై చేద్దాం. నువ్వు ఇంకేమన్నా వీక్తా వీడా చూసింది చాలా పా నడు గడ్డపార దిగేస్తా నడువురి. మీకేడ పని లేదురా, నిధులు లేవు అవడలేదు నడువురి. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెయ్యండి ఫ్రెండ్స్.